మా ఫస్ట్ రోజు ట్రిప్‌లో ఇదే లాస్ట్ ట్రిప్ అండి. మనం ఊరుకున్న మన పిల్లకాయలు ఊరుకుంటారా? అందులో బీచ్ అంటే చాలు ముందడుగేస్తారు. నా కొడుకు అందులో ఫస్ట్ ఉంటాడండి. పట్టిందే మూడే కుందేలు అని ఒక సామెత వాడికే పుట్టినట్టుందండి బాబు. పట్టుకొని కూర్చున్నాడు బీచ్‌కెళ్దామని. వాడికి నేను చెప్పాను వెళ్తే వెళ్ళాం గానీ స్నానం చేయొద్దని. స్నానం చేయను జస్ట్ చూడ్డానికి వెళ్దామని చెప్పి మొత్తానికైతే మా యమ్మని ఒప్పించి మొత్తానికి ఫ్యామిలీ మొత్తం బయలుదేరినట్టు చేశాడు. ఇక్కడికొచ్చిన తర్వాత చూసారు కదా! అంతకు మించి ఆఫర్‌లు ఏటున్నాయి మనకి. బంపర్ ఆఫర్‌లు. మన జేబులు ఖాళీ చేయడానికి ఎదురుగుంట కనబడుతున్నాయి కదా ఇవన్నీని. ఇక్కడ తినుబండారాల కానించి ప్రతి ఒక్క వస్తువు మనకు దొరుకుతాయి. రేట్లు కూడా అలాగే ఉంటాయి. కానీ తప్పదు. ఎందుకంటే మనం ఒకవేళ ఏమైనా కొనేసి ఓపెన్ అంటే ఈళ్ళెంతమంది ఉన్నారని చూడకుండా మనం పరుగులు తీయడానికే మన పిల్లకాయలు ముందుంటారు. అందుకే వాడికి ఏటి కావాలని అడిగితే వాడైతే మాత్రం నాకు అడిగింది ఒకటే ఒకటి. ఏంటంటే మంచి టీ షర్టులు, హాఫ్ ప్యాంట్లు కొనమని. వాడికి అవంటే చాలా ఇష్టం అని చెప్పి. సరే అని చెప్పి అయి తీసుకున్నాను. ఇంక అంతకు మించి ఏమైనా కావాలని అడిగితే క్రికెట్ బ్యాట్ కావాలన్నాడు. సరేరా క్రికెట్ బ్యాట్ రేట్ కొనుక్కుందామని వెళ్తే ఇక్కడికి మన ఇంటి దగ్గరికి పెద్ద తేడా కనబడలేదు. అయితే నేను అన్నాను ఇక్కడి నుంచి మూత మూసుకొని ఎందుకు వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత కొంటానని కామప్ చేసేసాను. ఇంకెక్కడ చూసారు కదా సీలింగ్ పెట్టే లైట్లు ఎంత అందంగా కనబడుతున్నాయో. మేమైతే మాత్రం ఈ ట్రిప్‌లో చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే సంవత్సరన్నర అయిపోయింది మా ఫ్యామిలీతోటి ఎక్కడికెళ్ళి. కానీ ఈ ట్రిప్‌లో నాకు ఆ ఆనందం మిగిల్చారు మా ఫ్యామిలీ మొత్తం. ఇక్కడైతే మాత్రం బీచ్ అయితే చాలా దగ్గరగా ఉన్నాం మేము. బీచ్ ఈ చివరి నుంచి ఆ చివరికి బాగా పెట్టారు. ఎందుకంటే పిల్లలకి అట్రాక్షన్ కావాల్సిన సామాన్లయితే ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. చూసారు కదా నలుగురు దొరసానులు చక్కగా భలేగా నించున్నారు అక్క చెల్లెళ్ళు. ఇదేనండి చూసారు కదా! చిన్న చిన్న కప్పులు. ఈ కప్పులైతే నా కూతురికి ఎన్ని కొనేసి ఇచ్చుంటానో నాకే తెలీదు. అప్పుడులో మనం ఆడుకున్నప్పుడు ఇలాంటివేమి మనకు తెలీదు. మన పిల్లకాయలు వచ్చినప్పటికి ఇలాంటి ఫ్యాషన్‌లో మోడళ్ళొచ్చాయి. కానీ తప్పదు. వాళ్ళు ఏటంటే అదే. కానీ నా పిల్లలు ఎదిగిన తర్వాత ఆటిలకి పెద్ద మనకు డబ్బులు ఖర్చయితే లేదు. ఇదిగోండి చూసారు కదా! బీచ్ అయితే ఇలాగుంటది. కానీ ఒకటేనండోయ్ ఇక్కడ బీచ్‌లోకెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త చూసుకోవాలని మాత్రం చెప్తున్నారు. జెల్లీ ఫిష్, జెల్లీ ఫిష్ ఇప్పుడైతే వచ్చే సీజన్ అంట. వచ్చినోళ్ళందరికీ పచక్ మాత్రం ఒక్కొక్క ముద్దు పెట్టి వెళ్ళిపోతుందని మాత్రం చెప్తున్నారు. ఓకేనండి. చాలా జాగ్రత్తగా మీరు ఎంజాయ్ చేయండి. వేలంగిని అయితే మాత్రం సూపర్‌గా ఉంటది. నాకైతే చాలా ఇష్టమైన ప్లేసు. ఇంక నా కొడుకు ఉంటాడా చూసారు కదా! ఎక్కడో ఎళ్ళి ఏటో కనబడింది అడిగి, ఆ కనబడింది అది ఏటని తెలుసుకున్నంత వరకు నిద్ర పట్టదు. బీచ్ అన్నాడు కదా! చక్కగా బీచ్‌లో ఆడుతున్నాడు. తడవద్దురా అని చెప్పినా సరే మన మాట మన పిల్లలు ఆలకిస్తారేటండి? అస్సలు ఆలకించరు. మా ఫ్యామిలీలోనైతే ఇలాంటి ఆనందం ఉంది. మీ ఫ్యామిలీలో ఎలాంటి ఆనందం ఉన్నదనేది మాత్రం నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి.